ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। అంగరంగ వైభవంగా అహోబిలం బ్రహ్మోత్సవాలకు సమస్త దేవతలకు ఆహ్వానం పలుకుతూ బేరీ పూజ, ధ్వజారోహణం। నంద్యాల జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు। ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 10వ తరగతికి పరీక్షలను మాల్ ప్రాక్టీస్ లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు। నంద్యాలలో ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ రెడ్డి। ఎన్నికల కమిషన్ పరిధిలోకి జిల్లా యంత్రాంగం కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాలలో రాజకీయ హోర్డింగ్లు తొలగింపు। రాబోయే ఎన్నికలలో వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవ్వటం ఖాయమన్న నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్। ముస్లింల హక్కుల నిర్వీర్యం చేసేందుకే బీజేపీ, టీడీపీ, జనసేన జతకట్టాయని మండిపడిన ఎమ్మెల్సీ ఇషాక్ బాషా। నంద్యాల జిల్లాలోని నల్లమలలో కొలువై ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి। అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ శటగోప శ్రీ రంగనాథ యతంత్ర మహాదేశికన్ స్వామి వారి స్వీయ పర్యవేక్షణలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు। శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు భాగంగా శనివారం దిగువ అహోబిలం క్షేత్రంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు। వేద మంత్రాల నడుమ గరుత్మంతుని చిత్రపటానికి ఆలయ ధ్వజస్తంభంపై ఎగరవేశారు। శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేందుకు పేరి పూజతో సమస్త దేవతలకు ఆహ్వానం పలికారు। यस्य संरक्षणार्थाय हरेण स्थापितो भवान् यत्संग्रहणमारभ्य उत्सवावभृतावते सेनापते मया शाब्दम् सर्वकर्माणि साधय आगच्छमृतमान्येषम् वृत्स्वाङ्कुरकर्मणि। ओम सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नः चक्र प्रचोदयात्। ओम भगवान् वासुदेवो भगवान् संकर्षणो भगवान् प्रद्युम्नो भगवान् निरुद्धः एष भगवान् एष वासुदेवः एष सावरा प्रकृतिः एष ब्रह्मा एष प्रभवः एषोऽव्ययः एष आत्मा चतुर्विधः सर्वज्ञः सर्वदर्शी सर्वेश्वरः सर्वशक्तिः समृद्धिमान् अत्रन्यनो नमः पावते स्वादेनो नारायणतः जपकनिष्ठा वयक्रोदन्ते भगवेच्चारमः नित्यमव्याधे नित्यो। अस्य यज्ञन्महितस्वः यत्वा कृतः परो स्वकल्पमग्ने दत्तवपुनस्तोऽपि यत्ते मन्यवरो तस्य विधिमनुदध्वजे आदि
ब्रह्मोत्सवे ब्रह्मवच्चदकृतनां सोदरञ्चक्षुम्ना देवी जन्मगर्भिणी देवी प्रसोमरी सदने सत्यायने దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువెట్టడం జరుగుతుందన్నారు. మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 19,15,235 జనాభాలో 13,76,564 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో 6,74,362 మంది పురుషులు, 7,01,949 మంది స్త్రీలు, 253 మంది ఇతరులు, 2,806 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్టు కలెక్టర్ వెల్లడించారు. ఇందులో 358 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1706 పోలింగ్ స్టేషన్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. 1200 మంది ఓటర్లు నుంచి 135 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. 1343 పోలింగ్ కేంద్రాల్లో కాస్టింగ్ నిర్వహిస్తున్నామన్నారు. సమర్థవంత పోలింగ్ నిర్వహణకు 173 మంది సెక్టరల్ అధికారులు, మరో 173 మంది పోలీస్ సెక్టరల్ అధికారులు, 21 మంది నోడల్ అధికారులను నియమించామన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. 24 గంటలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఉన్న రాజకీయ నాయకులు చిత్రపటాలు, పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని చెప్పారు. 48 గంటలు బస్సులపై, బస్ స్టేషన్లలో, పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్న అనాధికార రాజకీయ పరమైన ప్రకటనలు, ఇతర చిత్రాలను తొలగించాలన్నారు. ప్రభుత్వ వెబ్సైట్లలో ఉన్న రాజకీయ పరమైన ఫోటోలను కూడా తొలగించాలన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. ఈ నెల 18 నుండి 30వ తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. కలెక్టరేట్ లో 10వ తరగతికి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మీడియా వాయిస్ ద్వారా ఆయన సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈసారి పరీక్షల్లో తప్పిదాలకు అవకాశం లేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ పేపర్ లీకేజ్ కి గురైనా, అది ఎక్కడ ఏ పరీక్ష కేంద్రాల్లో, ఏ రూమ్ లో ఏ విద్యార్థి ప్రశ్న పత్రం నుంచి వచ్చిందో సంబంధిత సమాచారాన్ని QR కోడ్ తో తెలుసుకోవచ్చన్నారు. 10వ తరగతికి సంబంధించి 134 పరీక్ష కేంద్రాల్లో 30,242 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణకు 134 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 134 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 32 మంది అడిషనల్ డిపార్ట్మెంట్ అధికారులు, 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 1750 మంది ఇన్విజిలేటర్లు నియమించామన్నారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉండడంతో పాటు ప్రతి పరీక్ష కేంద్రంలో అవసరమైన ఫర్నిచర్ తో పాటు అత్యవసర మందులతో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్ష సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించామన్నారు. ఉదయం 9:30 నుండి 12:45 వరకు నిర్వహించే పరీక్షలో విద్యార్థులు 1 గంట ముందుగానే ఉదయం 8:30 పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. విద్యార్థులు హాల్ టికెట్ పై ఉన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. పరీక్ష కేంద్రాలకి పెన్ను, పెన్సిల్, ఎరేజర్, ఎగ్జామ్ ప్యాడ్ తప్ప సెల్ ఫోన్లు అనుమతించమన్నారు. కీలకమైన 10వ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో రాసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. అదేవిధంగా పరీక్ష నిర్వహించే సిబ్బందిని కూడా ఫ్రిస్కింగ్ చేస్తారు. సో బోత్ ఉమెన్ సిబ్బందితో ఫిమేల్ స్టూడెంట్స్ని కూడా, మన గర్ల్స్ని కూడా మనకు ఫ్రిస్కింగ్ చేస్తారు. అదేవిధంగా బాయ్స్ని కూడా ఫ్రిస్కింగ్ చేస్తారు. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా సెల్ ఫోన్ అనేది బోత్ పిల్లలు కానీ, అదేవిధంగా నిర్వహించే టీచర్స్, ఇన్విజిలేటర్స్ కానీ ఎవరికి కూడా తీసుకురాకుండా ఉండాల్సిన అవసరం ఉంది, తీసుకురాకూడదు. అదే రకంగా ఇక్కడ ఎవరైనా సరే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినప్పుడు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 25/97 ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అన్ని సెంటర్స్లో కూడా 144 సెక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జిరాక్స్ సెంటర్స్ అన్ని కూడా మూసేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బందోబస్తు కోసం పోలీస్ చెప్పడం జరిగింది. అన్ఇంటరప్టెడ్ సప్లై వాటర్, అన్లిమిటెడ్ సప్లై కరెంటు సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా జరిగింది. ప్రతి సెంటర్ దగ్గర కూడా మెడికల్ సిబ్బందిని, సిన్స్ ఎండాకాలం కాబట్టి పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెడికల్ సిబ్బందితో వాళ్ళ యొక్క ఒక టీమ్, ఏఎన్ఎం, ఆశాస్తో, ఒక ఫస్ట్ ఎయిడ్తో, ఒక కిట్తో ఉంటారు. అదే రకంగా ఎట్లాంటి మ్యాల్ ప్రాక్టీసెస్ కానీ ఇటువంటివి కూడా నివారించడం ఫస్ట్ టైం ఈసారి
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా ఒక యూనిక్ కోడ్, క్యూఆర్ కోడ్ అనేది ఒకటి యూనిక్గా ఉంటుంది. ఎనీ థింగ్ అయినప్పుడు ఎక్కడ జరిగింది మాల్ ప్రాక్టీస్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఏ సెంటర్లో జరిగింది, ఏ విద్యార్థి ద్వారా జరిగింది, ఏ టీచర్ ద్వారా జరిగింది అని కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది లేటెస్ట్గా ప్రభుత్వం ఈసారి ప్రతి ఆ యొక్క పేపర్స్ పైన ఇది ఫస్ట్ టైం తీసుకోవడం జరిగింది. సో అదే రకంగా ఎగ్జాము 9:30 నుంచి 12:45 జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థిని తల్లిదండ్రులకు, విద్యార్థుల తల్లిదండ్రులకి మా యొక్క విన్నపం ఏంటంటే ఒక 1 అవర్ బిఫోర్ 8:30 కల్లా పరీక్షా కేంద్రం చేరుకుంటే మంచిది. అదే రకంగా తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా ఒకరోజు ముందే మీకు కేటాయించిన సెంటర్ చూసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఆ రోజు గాబరా పడకుండా, ఇబ్బంది పడకుండా మీకు ఒక ఐడియాతో ఉంటారు. కాబట్టి ప్రశాంతంగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో అది మా సైడ్ నుంచి ఒక సజెషన్. అట్లాగే హాల్ టికెట్ ఏదైతే ఇచ్చుంటామో హాల్ టికెట్లో ఏమైతే మేము కండిషన్స్, నియమ నిబంధనలు పెట్టుంటామో అవి ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడా కూడా కాపీయింగ్ కానీ, మాస్ కాపీయింగ్ అనేటువంటి పనులు చేయొద్దు. దయచేసి మీ యొక్క జీవితము అనవసరంగా కోల్పోతారు, భావి జీవితాన్ని. సో అటువంటి పనులు ఎవరు కూడా చేసుకోరావద్దు. సో అదే ఏదైతే మనం చెప్పామో హాల్ టికెట్లో ఆ పెన్సిలు, పెన్ను, ఎరేజరు, ఎగ్జామ్ ప్యాడ్ మాత్రమే తీసుకొని దాంట్లోకి రావాలి. సో విద్యార్థులకి ముఖ్యంగా ఈ 10వ తరగతి అనేది వెరీ కీలకమైన దశ కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క కెరీర్లో దీన్ని మీరు ఇంతవరకు బాగా కష్టపడి చదువుకొని ఉంటారు. సో అంతే కష్టంతో, అంతే నిజాయితీగా ఎగ్జామ్ ఖచ్చితంగా రాయండి. ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్ సెంటర్లో కూడా మీకు అనువుగా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సఫిషియెంట్గా టేబుల్స్ ఉన్నాయి, వాటర్ పెడుతున్నాము, ప్రతి చోట ఫ్యాన్లు ఉన్నాయి, మీకు లైటింగ్ కూడా వెలుతురు వచ్చే విధంగా లైటింగ్ అరేంజ్ చేశాము. కంఫర్ట్గా ఎగ్జామ్ రాయడానికి అన్ని సదుపాయాలు తీసుకున్నాం కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని చెప్పిన సూచనలు, సలహాలను ఖచ్చితంగా పాటించాలని కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా కేంద్రంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి పరిశీలించారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తున్న నేషనల్ డిగ్రీ కాలేజ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి పరిశీలించారు. ఎన్జీఓస్ కాలనీ లలితానగర్లోని గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వహిస్తున్న ఏపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలుకు రావడంతో యంత్రాంగం అంతా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లింది. నంద్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు హోర్డింగ్లు అన్ని అధికారులు తొలగించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా ఆదేశాల మేరకు ఆదివారం 3 గంటలలోపు హోర్డింగ్లు అన్ని తొలగించేందుకు నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు చర్యలు తీసుకున్నారు. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్, వై జంక్షన్, శ్రీనివాస్ సెంటర్ ప్రాంతాల్లోని వైఎస్ఆర్ విగ్రహాలకు, ఆత్మకూరు రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి విగ్రహాలు కనిపించకుండా మూతవేశారు. అలాగే పట్టణంలోని అన్ని ప్రాంతాలలో వైసీపీ ఏర్పాటు చేసిన సిద్ధం హోర్డింగ్లు, టీడీపీ ఏర్పాటు చేసిన సంసిద్ధం హోర్డింగ్లను, స్థానిక ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి ఏర్పాటు చేసిన నంద్యాల నా బాధ్యత కటౌట్లు అధికారులు తొలగించారు. పట్టణం అంతా జల్లెడ పట్టి హోర్డింగ్లు, బ్యానర్లను అధికారులు తొలగిస్తున్నారు.
రాబోయే ఎన్నికలలో వైసీపీ ఫ్యాన్ రెక్కలో ముక్కలవ్వడం ఖాయమన్న నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ రావడంతో రాక్షస పాలన నుండి ప్రజలకు విముక్తి లభిస్తుందని, మరో 45 రోజుల్లో పూర్తి స్వేచ్ఛ లభిస్తుందన్నారు ఫారూక్. ఈ సందర్భంగా ఫారూక్ మాట్లాడుతూ జగన్ రెడ్డి ఆయుధాల విధ్వంస ప్రజా వేదిక కూల్చడం, విద్వేష పాలనతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేశారని, ఎస్సీ ఎస్టీకి చెందిన 28 పథకాలు, బీసీకి చెందిన 30 పథకాలు, మైనార్టీలకు చెందిన 11 పథకాలు రద్దు చేసి వందలాది మందిపై మరణహోమం సృష్టించిన జగన్ పాలనకు ముగింపు పలికే సమయం మొదలైందన్నారు. 5 ఏళ్ల మేనిఫెస్టోలో 30% హామీలు కూడా అమలు చేయకుండా అన్ని వర్గాల వారిని వంచిన జగన్ శాశ్వతంగా రాజకీయ సమాధి చేయడం ఖాయమన్నారు. జగన్ రెడ్డికి ఓటు వేయొద్దని రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లెలే చెబుతుందన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాదు, ఈ రాష్ట్రం నుంచి కూడా ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్ పాల్గొన్నారు. ప్రాజెక్టులు రాలే, ఇండస్ట్రీస్ రాలే, ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ కుట్టుబడిపోయా, రాష్ట్రంలో రాక్షస పాలన జరిగా, మైనార్టీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రావాల్సిన రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులన్నీ హరించిపోయా, బడ్జెట్ రూపకల్పన చేసినవన్నీ రాలే, నవరత్నాలు మళ్ళించా, నవరత్నాలు ఒకటి తప్పనించి మిగతావన్నీ భూస్వత్నాలు అయిపోయినాయి, రాళ్ళు అయిపోయినాయి. కాబట్టి దీనికి ఇంతవరకు ప్రజలు అర్థం చేసినారు. సొంత చెల్లెలు బజార్లు పడినారు. తల్లిని దగ్గర తీసుకోలేవుడు, ప్రపంచంలో తల్లిని దూరం పెట్టాడు. ఇంత పెద్ద హోదాలో ఉండే నాయకుడు తల్లిని కూడా దూరం పెట్టాడు. కాబట్టి ప్రజావేదికతో కూల్చడం మొదలుపెట్టిన ప్రభుత్వం ఈ రోజుతో పరిసమాప్తం అయిపోయింది. కాబట్టి నూతన శకం రావాలా, కొత్త ప్రభుత్వం రావాలా, చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుపోవాలా. ఈ 5 సంవత్సరాలు మనం తప్పు చేయకపోతే రాష్ట్రం అసలు ఏ దిశలో పోయేది. చూస్తా ఉన్నాం, తెలంగాణ చూస్తా ఉంటే ఏది ఆశ్చర్యపోతా ఉంటాం. తెలంగాణలో, ఆంధ్రలో ఉండే నాయకులు అంతా అన్ని కాపరేట్ చేస్తూ ఉంటారు. దాన్ని కళ్ళు కనబడే వాళ్ళకు ఏ రకంగా అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మరి కొత్తగా తీసుకొచ్చారు. ఇవన్నీ చూసారు సోషల్ మీడియాలో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి. సవరణకు మద్దతు దొరికింది. 4 ఏళ్ల కిందట సవరణ బిల్లు పాస్ అయింది. దానికి మద్దతు దొరికింది ఎవరు? 22 మంది ఎంపీలు పార్లమెంట్లో, రాజ్యసభ 10-12 మంది మీ వాళ్ళే. సవరణ బిల్లు పాస్ చేయకుంటే ఇది వచ్చేది కాదు కదా, అమలు చేయడం కాదు కదా. మరి నన్ను ప్రశ్నిస్తే ఎట్లా, నా పార్టీని ప్రశ్నిస్తే ఎట్లా? ప్రజలంతా మంచి ప్రభుత్వం రావాలా. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మే 13వ తేదీ వరకు మళ్ళీ మనకు పోలింగ్ లేదు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తమై మళ్ళా ఇటువంటి దుర్మార్గుని ఎన్నుకోకుండా మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకొని మళ్ళా మన పాతకాలం రావాలో, మళ్ళా రాష్ట్ర అభివృద్ధి చెందాలి. ఇప్పుడు అమరావతి చూశారు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్ని కట్టారు. జడ్జిలు కట్టించారు. టెంపరీగా ఇది అసెంబ్లీ ప్రాంగణాలు కట్టించారు, సెక్రటరియట్ కట్టించారు. దానికి ఒక మంచి టూరిజం ప్లేస్ గా తయారు చేసి ప్రజలు చూడడానికి, తిలకించడానికి, ఆలకించడానికి ఏర్పాటు చేద్దామనుకుంటే దాన్ని సర్వనాశం పెట్టిండు. రాష్ట్రానికి కావాలంటే భయపడుతున్నారు. ముస్లింల హక్కులు నిర్వీర్యం చేసేందుకే బీజేపీ, టీడీపీ, జనసేన జత కట్టాయని ఎమ్మెల్సీ ఇషాక్ భాషా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇషాక్ భాషా మాట్లాడుతూ చంద్రబాబుకు ముందు నుంచి మైనార్టీలు అంటే చిన్న చూపు అని, అందుకు నిదర్శనం గతంలో మైనార్టీ శాఖను ఇతరులకు కేటాయించాడన్నారు. మైనార్టీల పక్షపాతి, మైనార్టీలను హక్కున చేర్చుకున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే మైనార్టీలకు 7 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన చరిత్ర ఏ రాజకీయ పార్టీలకు లేదన్నారు. మైనార్టీలు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంతో ప్రేమ అన్నారు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబును శాశ్వతంగా రాష్ట్రం నుంచి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సిఏఏ విషయంలో నిర్దిష్ట విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబించలేదని, ఆ చట్టం తప్పుల తడకగా ఉందన్నారు. అదే మైనార్టీ పక్షపాతి, మైనార్టీల హక్కును తెలుసుకునే మా జగనన్న ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవ్వరూ ఇవ్వనట్టుగా 7 ఎమ్మెల్యే సీట్లు మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే మైనార్టీల మీద ఉండే ప్రేమ. అలాగే దాదాపు 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కేటాయించడం జరిగింది. ఈ రకంగా సమన్యాయం కోసము, తను నమ్మిన న్యాయం కోసము, చట్టంలో ఉన్నా లేకున్నా తను పేద, బడుగు, బలహీన వర్గాల కోసము హక్కును చేర్చుకోవాలి, వాళ్లను అన్ని రకాలుగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకురాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు అన్ని సీట్లు ఇవ్వడం జరుగుతాం. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు తన దుర్బుద్ధి కోసము ఇంతకుముందు బీజేపీతో ఉన్నారు, తర్వాత చారిత్రక తప్పుదని చేశాను,
బీజేపీతో ఉండను అని చెప్పారు. జనసేనతో విభేదించి పోట్లాడడం జరిగింది. మళ్ళీ ఈరోజు జనసేనతో కలవడం జరిగింది. మళ్ళీ ఈరోజు బీజేపీతో కలవడం జరిగింది. ఆయన కేవలము మంచి చేసే వ్యక్తి కాదు. పొత్తులతో దాంట్లతో లాభం తీసుకొని దాంట్ల వల్ల అందలమెత్తాలని చెప్పేసే దుర్బుద్ధితో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీకు సరైన సమయంలో సరైనగా ప్రజలు సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈసారి చంద్రబాబు నాయుడును శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి పంపించడం అయితే ఖాయం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే చెబుతూ ఉన్నారో 175కు 175 ఖచ్చితంగా మనం గెలుస్తామని చెప్పేసి మీ ద్వారా తెలుపుతున్నాను. చంద్రబాబు సిఏపై మాట్లాడినారు కదా, దాని మీద మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు సిఏ గురించి మద్దతు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అసలు సిఏలో ఏముంది అనేది తెలియకుండానే ఆయన ఏదో మాట్లాడడం ఏ రకంగా ఉంటుందో చూసుకోండి. సిఏలో ముస్లింలకు ఇబ్బంది ఉంది. సిఏలో ఆర్టికల్ 14 ప్రకారము కష్టంగా ఉంది, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. అది ఒక క్యాస్ట్కు సంబంధించి సిటిజన్షిప్ ఇవ్వడం అనేది రాజ్యాంగ మౌలిక దాని ప్రకారము విరుద్ధము. రాజ్యాంగ మౌలిక వసతులను ఈ విరుద్ధంగా చేయడం తప్పు. ఒక క్యాస్ట్ బేస్గా ఉండడం అనేది సీఏలో తప్పులు తడికేగా ఉంది. ఆ విషయాన్నే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. కేవలము ఒక్క క్యాస్ట్ను తీసివేసి మిగతా 6 క్యాస్ట్లకు మాత్రం ఇవ్వడం తప్పు. కేవలము ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ వాళ్ళకే మేము సిటిజన్షిప్ ఇస్తామని చెప్పారు. అక్కడ వాళ్ళే హిందువులా? శ్రీలంక వాళ్ళకి ఎందుకు ఇవ్వరు మీరు? అక్కడ వాళ్ళకి సిటిజన్షిప్ ఎందుకు ఇవ్వరు? అక్కడ హిందువులు లేరా? వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఇటువంటి తప్పులన్నీ ఉన్నాయి. కాబట్టి దానిని ఒక పద్ధతి ప్రకారము ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళతో కూడా సంప్రదించి మీరు దాన్ని అమెండ్మెంట్ చేయడం వల్ల బాగుంటుంది, మైనార్టీల మనోభావాలు దెబ్బతినవని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కేవలము తన లబ్ధి కోసము, తన కోసము ఇప్పుడు తన కేసుల గురించి భయపడి బీజేపీ గవర్నమెంట్ అక్కున చేరి వాళ్ళు ఏది చెప్తే దానికి వత్తాసు పలకడానికి రెడీగా ఉన్నారు. ఆయన ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో లేడు. ఆయన కేసుల నుంచి తప్పించుకోవడం కోసము బీజేపీ వంచన కలుపుతూ ఉన్నాడు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దానికి సరైన టైంలో సరైన గుణపాఠం ఖచ్చితంగా తెలుపుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా అహోబిలం బ్రహ్మోత్సవాలకు సమస్త దేవతలకు ఆహ్వానం పలుకుతూ బేరీ పూజ, ధ్వజారోహణం. నంద్యాల జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 10వ తరగతికి పరీక్షలను మాల్ ప్రాక్టీస్ లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాలలో ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ రెడ్డి. ఎన్నికల కమిషన్ పరిధిలోకి జిల్లా యంత్రాంగం కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాలలో రాజకీయ హోర్డింగ్లు తొలగింపు. రాబోయే ఎన్నికలలో వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవ్వటం ఖాయమన్న నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్. ముస్లింల హక్కుల నిర్వీర్యం చేసేందుకే బీజేపీ, టీడీపీ, జనసేన జతకట్టాయని మండిపడిన ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.